మధ్య అందరూ ఫ్లాట్స్ కొని ఇంటీరియర్స్ ఒకళ్ళ మీద ఒకళ్ళు కాంపిటీషన్ తో చాలా హైగా చేయించుకోవాలని చెప్పి బాగా ట్రై చేస్తున్నారు కదా. ఈ ప్రాసెస్ లో ఏమవుతుందంటే ఆర్కిటెక్ట్లకి లేకపోతే ఇంటీరియర్ డిజైనర్లకి వీళ్ళ డిమాండ్ ఎక్కువైపోతుంది. నెంబర్ ఆఫ్ ఫ్లాట్స్ కి ఉండే ఆర్కిటెక్ట్లకి చాలా తక్కువ నెంబర్స్ లో ఉన్నట్టున్నారు. సో వన్ ఆఫ్ ద వ్యూయర్ ఒక ఆయన నాకు మెసేజ్ చేశాడు. ఆయన ఏమంటున్నాడంటే ఆయన మల్లంపేటలో ఒక ఫ్లాట్ కొన్నాడంట. సో 80% ఆఫ్ ద మనీ ఇచ్చేసాడట ఇంటీరియర్ డిజైనర్ కి. యాక్చువల్ గా January 31st దాకా ఆయన హ్యాండ్ ఓవర్ చేయాలి ఫ్లాట్ ని. ఏది ఇంటీరియర్ డిజైనింగ్ అంతా చేసేసి ఇవ్వాలి వీళ్ళకి. కానీ ఇప్పుడు దాకా 20% వర్క్స్ కూడా కాలేదు. వీళ్ళు మాత్రం 80% అమౌంట్ ఇచ్చేసారు. సో ఏం చేయాలి అని అడుగుతున్నాడు. ఏం చేయాలి అనే దానికి ఈయన వచ్చేసి ఫస్ట్ చేసిన మిస్టేక్ ఏంటి అంటే 80% పేమెంట్ చేశాడు. సో ఎవరైనా పని చేసినా కొద్దీ మనీ ఇస్తే అది వేరు. ముందే డబ్బులన్నీ ఇచ్చేస్తే వాడెందుకు పని చేస్తాడు? వాడికి మొత్తం డబ్బులు వచ్చింది. ఇప్పుడు మనం వాడి కాలు పట్టుకొని తిరగాలి మనం. చెయ్యా తొందరగా చేయండి అది అని చెప్పి. లేకపోతే ఈయన అగ్రిమెంట్ కూడా ఉంది అన్నాడు. సో అగ్రిమెంట్ ఉంటే అది కొంచెం మనకి బెటర్. ఏంటి అంటే సో దట్ లీగల్ గా మనం ప్రొసీడ్ అవ్వచ్చు. అగ్రిమెంట్ ప్రకారం మీరు చెయ్యలేదు అని చెప్పి. అందరికీ సజెషన్ ఏంటి అంటే ఎవరైనా ఏదైనా ఫ్లాట్ కానీ ఏదైనా వస్తువు కొన్నప్పుడు లైక్ ఇట్లా కన్స్ట్రక్షన్ లో అట్లా సో మొత్తం అమౌంట్ అనేది ముందే ఇచ్చేసారు అనుకోండి, వాళ్ళకి డబ్బులు ముట్టాక వాళ్ళు ఎందుకు పని చేయడానికి అంత ఆసక్తి చూపిస్తారు? అదే వాడికి మీరు డబ్బులు ఇచ్చేది ఉందనుకో, అన్న పని అయిపోయింది కదా డబ్బులు తొందరగా ఇవ్వండి అని అడుగుతాడు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇట్లా ఫస్ట్ మనీ ఇవ్వకండి. ఇప్పుడు బ్యాంక్ వాడైనా కానీ కన్స్ట్రక్షన్ అయినా కొద్దీ మనీ రిలీజ్ చేస్తాడు. ఇన్ని ఫ్లోర్ అయితే ఇంత ఇస్తా అంటాడు, ఇంకో ఫ్లోర్ అయితే ఇంత ఇస్తా అంటాడు. సో ఆ విధంగా ఉండాలి. మీరైనా వర్క్స్ చేస్తే ఏదైనా వర్క్స్ ఇస్తే వర్క్ చేసినా కొద్దీ మనీ ఇవ్వండి, కానీ ఒకేసారి మొత్తం మనీ ఇచ్చేయకండి.